నమస్కారం వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ సీనియర్ రాజకీయ నాయకులు పీసీసీ మాజీ చీఫ్ ప్రస్తుతం గులాబీ కండువా కప్పుకున్న డిఎస్ తో ఈ రోజు పాయింట్ బ్లాంక్. నమస్కారం డిఎస్ గారు. నమస్కారం బాబు గారు. ఎలా ఉంది కొత్త రాజకీయ వేదిక? వేదిక ఎలా ఉంది అనే ప్రశ్న ఉత్పన్నం కాదు, ఎందుకంటే ఆ వేదిక గురించి నాకు తెలియంది కాదు. మేము సమిష్టిగా ఎలక్షన్లు కూడా పోరాడినాము. ఆ వేదిక కేవలం తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆ వేదిక ఏర్పాటు చేయబడ్డది. ఆ లక్ష్యాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, వివిధ ఆర్గనైజేషన్స్, విద్యార్థులు, యువకులు, పొలిటికల్ పార్టీస్ అందరి యొక్క శ్రమ వలన, వారి యొక్క కోరిక మేరకు దానికి నాయకత్వం కేసీఆర్ గారు వహించారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్. సాధించుకున్నాము, కలిసి చేసినాము కనుక ఆ వేదికలో ఇన్వాల్వ్ కావడం అనేది నాకు పెద్ద ఆశ్చర్యాన్ని ఏం కలిగించట్లేదు, లేకుంటే ఇన్కన్వీనియన్స్ ఏం కలిగించట్లేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టారు? కాంగ్రెస్ పార్టీని వదలాలన్న ఉద్దేశం నాకు ఏ రోజు కూడా లేకుండే. నా జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నాకెంత ముఖ్యమో, 6 దశాబ్దాల పోరాటం తర్వాత మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అందులో ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు ఈ సమయంలో ఉండడం, అందులో రాజకీయ పార్టీల్లో ఉండి ఒక పాత్ర పోషించడము, సుదీర్ఘ అనుభవంతో ఉన్న వాళ్ళు ఉండడము. అయితే ఏ కారణాల వలన, ఏ దిశలో అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉందో, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందో, మన కమిట్మెంట్ ఉందో, ప్రజల కోరికలు, ప్రజల యొక్క ఆశలు, వారు విశ్వసించిన రకమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఆటంకాలు వస్తున్నాయి. 6 దశాబ్దాలు మనం పోరాటం చేస్తే మన లక్ష్యం తెలంగాణ సాధన. ఏ కారణాల వలన అయితే మనం తెలంగాణ కోరుకున్నాము, ఏ అన్యాయం అయితే మనకు జరిగింది, ఏ చిన్న చూపు అయితే చూశారు ఆంధ్ర పాలకులు అని అనుకున్నాము, దాన్ని ఓవర్కమ్ అయ్యి మనం యునైటెడ్గా దీన్ని బిల్డప్ చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించి అన్ని వర్గాల్లో సాధ్యమైనంత వరకు సంపూర్ణమైన సంతృప్తి చేయగలుగుతారని నేను ఎప్పుడు అన్నాను. కానీ సాధ్యమైనంత వరకు అన్ని సెక్షన్స్ని, ఉద్యోగస్తులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మరియు అదే రకంగా వ్యవసాయదారులను, వర్తకులు అందరికీ కూడా బెనిఫిట్ అయ్యే రకంగా చేయడానికి, ఆ రకంగా జరుగుతున్న దానికి ఆటంకాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఒకవైపు పక్క రాష్ట్రంలోనే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడనే కామన్ క్యాపిటల్గా ఉండి అక్కడ పని చూసుకొని అక్కడ అభివృద్ధి చేయకుండా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న సెటిలర్స్కి వారికి నష్టం జరిగే రకంగా ఈ ఇబ్బందులు ఏదైతే పెడతా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిఎస్ అనే వ్యక్తి ఏకసంధాగ్రాహి, ముందు చూపున్న వ్యక్తి కాబట్టి ఇంకో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉనికి లేదు కాబట్టి బయటకు వచ్చారనేది. సరే, ఎవరు ఏమనుకుంటే విషయం వేరు. నేను కాంగ్రెస్ పార్టీలో నా చిన్ననాటి నుండి ఉన్నాను, నా విద్యార్థి దశ నుండి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని రామారావు గారు కూడా వచ్చినప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత నేను 2009లో ఓడిపోయిన తర్వాత కూడా నాకేం ప్రాధాన్యత లేదు, నాకేమి రెస్పాన్సిబిలిటీస్ పెద్ద లేవు. సోనియా గాంధీ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, బై ఎలక్షన్, అది 3 సంవత్సరాల కొరకు, రోషయ్య గారు బై ఎలక్షన్. కానీ ప్రతిసారి మనకు పదవి, మనకేదో రాజకీయ యోగం అనేది అంశం కాదు. ఆఫ్టర్ ఆల్ మనం కొన్ని సిస్టమ్స్ కొరకు, కొన్ని విశ్వాసాలను మనం నమ్ముతాం. డిఎస్ క్రెడిబిలిటీని తగ్గించేంత సాహసం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. నా మీద మా అధినాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క విశ్వాసం తగ్గింది అనే భావన క్రియేట్ చేసే దాంట్లో ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళు సక్సెస్ఫుల్ అయినారనేది మీకు కనబడట్లేదా? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా. ఎవరు ఊహించుకోలేదు కదా. నా జీవితంలో నేను ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వదులుతాను అనుకోరు. బట్ థింగ్ ఈజ్, ఐ లవ్ ది పీపుల్ అండ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ మోర్.
కాంగ్రెస్ ఎంత ప్రేమిస్తానో దాన్ని అంత ప్రేమిస్తాను. కనుక నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి మళ్ళీ అసంతృప్తి అనేది ఈ ప్రాంతంలో డెవలప్ కాకుండా ఉండడానికి నా వంతు కృషిని ఇవాళ కేసీఆర్ ఒక కమిట్మెంట్తో ముందుకు పోతున్న తరుణంలో ఆయనకు చేయూతనియాలన్న భావనతో చేరిన. రైట్. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆలోచిస్తే కనుక కేసీఆర్ కష్టాన్ని నేను చూశాను, సోనియా గాంధీతో చెప్పాను, తెలంగాణ ఇప్పించేందుకు ముందుకు కదిలేలా చేశానని మీరు మొన్న కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గట్టెక్కించలేకపోయారు? ఆ ప్రశ్న దయచేసి మీరు హైకమాండ్ అడగండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి వీలు లేకుండే 2014లో 2014లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారానికి రావాల్సి ఉండే. కేసీఆర్ విలీనం చేయడానికి సిద్ధంగా ఉండే. ఆయన అధికారం అడుగుంటాడు. ఒకసారి పార్టీ విలీనం అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ ఓడే, లేదా మీరు సరి అయిన వ్యక్తికి అప్పచెప్పాల్సి ఉండే. ఇవాళ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, నేను మొదటి నుండి కూడా సెటిలర్స్ అనే వాళ్ళు ఆ పదం పోవాల మా కాంగ్రెస్ పార్టీ డిక్షనరీ లేదని మాట అన్నాను. మైనారిటీస్ ఎవరైతే తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసే వాళ్ళను మనం తెలంగాణ రాష్ట్రం వేరైన తర్వాత 2014 ఎన్నికల్లో ఎందుకు ఆకట్టుకోలేకపోయినాము? సో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ పగ్గాలు సరైన వ్యక్తికి ఇవ్వలేదంటారా? నేను అదంతా ఏమనను. ఇట్ ఈస్ ఫర్ ది హైకమాండ్ టు టేక్ ఎ డెసిషన్. వాళ్ళు నిర్ణయాలు చేసుకున్నారు. వాళ్ళు నిర్ణయాలు చేసుకునే ముందు ఇవన్నింటినీ కూడా విశ్లేషించి ఏ రకంగా చేస్తే ఎట్లా చేస్తే మనం గట్టెక్కగలుగుతాం, అవకాశాలు ఉన్నాయని ఆలోచన చేయాలి. మీరు చాలా సేఫ్గా ఉండాలనుకుంటే ఆయన మద్దతు చేసుకునేది ఉండే. రైట్. ఒక సీనియర్, ఆ రోజున సీనియర్ కాంగ్రెస్ నేతగా తప్పెవరిది? అంటే స్వయంకృతాపరాధం అనేది ఎవరిది? నిర్ణయం తీసుకున్న అధిష్టానందా, లేకపోతే ఇక్కడ అధిష్టాన నమ్మకాన్ని ఒమ్ము చేసిన నాయకులదా? నాయకులను నేను బ్లేమ్ చేయనండి. నాయకులకు వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా అధిష్టానందే. ఎందుకంటే బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన చేయగలుగుతాడా లేదా ఏంది వ్యవహారం కథ అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. చాలా యాక్టివ్ ఉండాలి, చాలా ఇది ఉండాలి అని ఒక క్రికెట్ ప్లేయర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, నాకు మంచి మిత్రుడు, తమ్ముడు లాంటి వాడు, తీసుకొచ్చి పెట్టినారు. ఏం చేసిండు ఆయన? కాంగ్రెస్ భూస్థాపితం మొత్తం. కానీ ఆ రోజున కాంగ్రెస్ నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ చెప్పారు, తెలంగాణను మా చేతుల్లో పెట్టండి, అధికారాన్ని మీ చేతుల్లో పెడతామని కూడా చాలా మంది నాయకులు బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు. కానీ అలా జరగలేదు. అధిష్టానం నమ్మకాన్ని ఇక్కడ ఒమ్ము చేశారు. సోనియా గాంధీ గారి యొక్క కృషిని కానివ్వండి, సోనియా గాంధీ గారి యొక్క కమిట్మెంట్ను కానివ్వండి, అవి సరి అయిన రీతిలో ఇంప్లిమెంట్ జరగకుండా, చక్కగా జరగకుండా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఆడ. కానీ ఫైనల్కి వచ్చేసరికి ఎవరా శక్తులు? అంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి కనీసం ఇప్పటికైనా చెప్పే వీలు ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీలు, నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్పేవాడిని. కొన్నిసార్లు నేను ఆమె దృష్టికి తేవడం కూడా జరిగింది. కొన్నిసార్లు లిఖిత పూర్వకంగా రాసి పంపడము, అవి వాళ్ళ చేతిలోకి పోవడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినా కానీ ఐ డెంట్ బాదర్. నేను భయపడలేదు. ఎందుకంటే ఆమె నా పట్ల అంత విశ్వాసం పెట్టినప్పుడు ఆమెకు సరి అయిన రీతిలో స్పందించి సరి అయిన ఇన్ఫర్మేషన్ ఆమెకు ఇవ్వాలన్న భావనతో చేసినాను. నేను ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. పాయింట్ బ్లాంక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.